హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే. సో ఇప్పుడు చాలా మందికి సూసైడల్ టెండెన్సీస్ కానీ సూసైడల్ థాట్స్ కానీ ఉంటాయి. వాళ్ళు ఎవరి నుంచి హెల్ప్ తీసుకోవాలి అండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. ఈ పాయింట్స్ మీద మీరు ఎక్కువ వీడియోస్ చేయండి లాస్య. ఎందుకు అంటే యూ డోంట్ నో. మొన్న ఒక వీడియో చూసాను నేను. ఒక 8 minutes కాల్, 8 minutes మీకు ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఆలోచన ఏదైతే ఇలాంటి స్ట్రెస్ఫుల్ది ఒక తీసుకుంటారు, ఒక నిర్ణయం నేను ఎండ్ చేసుకోవాలనో లేకపోతే బ్రేకప్ చెప్పాలనో లేకపోతే ఇంకేదన్నా అనుకోనియండి, ఒక పెద్ద డిసిషన్, బ్యాడ్ డిసిషన్ తీసుకునే ముందు యాజ్ యూ సెడ్ సూసైడ్స్, ఒక 8 minutes డిస్కషన్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఆరు నీకు ఒక మంచి మంచి మనిషితో దే విల్ చేంజ్ అట. థాట్ రీసెర్చెస్ అంత ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా సూసైడ్స్ చేసుకోవడానికి రీజన్స్ యాజ్ వీ స్పోక్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి అది ఒక పెద్ద గుదిబండ అయి ఉండొచ్చు. ఆ ఎదుటి మనిషికి అది చిన్న రాయండి, ఇట్లా తీసి అట్లా పెట్టే అని చెప్తారు. అవునా అనిపిస్తుంది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా మ్యారేజ్ అయినప్పుడు నేను నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలాసార్లు చెప్తాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు చాలా తొందరగా అంటే అత్తయ్య ఇద్దరు ట్విన్స్ అంటే వెరీ 19 yearsకి నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత అత్తయ్య మామయ్య చనిపోయారు. యూ డోంట్ బిలీవ్ అసలు మా వన్ ఆఫ్ ద అంటే మా అత్తయ్య మామయ్య చాలా మంచోళ్ళు. ఇప్పుడు కూడా ఫ్యామిలీలో వాళ్ళ పేరు చెప్తే అందరూ దండం పెడతారు. సో అలాంటి పర్సన్స్ చనిపోగానే నేను యంగ్ అంటే ఎట్లుంటుంది 19 yearsలో మా నాన్న వాళ్ళు అమ్మ నాన్నలా చూసుకుంటారని ఇచ్చాడు మా నాన్న. అట్లా ఉండదు. నువ్వు ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. మొత్తం విధి ఇట్లా వింత నాటకం అంటారు కదా. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్ ఈస్ అ బిగ్ డిజాస్టర్ ఇన్ మై లైఫ్ లూజింగ్ దెమ్. వాళ్ళ సన్ అంటే మా హస్బెండ్ వాళ్ళు లూజ్ అవ్వడం వాళ్ళకి ఎంత వ్యాక్యూమో నాకు తెలుసు, వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయ్యారో. బట్ అంతకంటే ఎక్కువ నేను కూడా అయ్యాను. ఎందుకంటే మేము చాలా ఊహలు పెట్టుకుని వస్తాం కదా, మంచి ఇట్లా మా అమ్మ వాళ్ళు ఎక్కడనే చూసుకుంటారు, బిద్దాసగా గర్ల్ లాగా చైల్డిష్గా ఉంటాను, మంచిగా ఎంజాయ్ చేస్తా అనుకున్నాను. సడన్లీ నేను పెద్దగా అవ్వాల్సి వచ్చింది. నీకు ఎవరికైనా అంటే ఆ సిచ్యుయేషన్స్ ఏదొచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు అదే నీకు ఒక మంచి సరౌండింగ్లో వెదర్ ఎన్ని స్ట్రాంగ్ అంటే అసలు నేను చెప్పలేను. నా ఫ్యామిలీ ఎవరికైతే చాలామందికి తెలుసో అంత తుఫాన్ల నుంచి పుట్టింది రచిత మైనంపల్లి. సో ఇట్స్ ఆల్ అగైన్ బిలీవింగ్ ఇన్ ద గాడ్, బిలీవింగ్ ఇన్ ద సెల్ఫ్ వర్క్. ఆ టైంలో మీకు ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చారా? కౌన్సిలింగ్ లేదు. వెరీ గుడ్ క్వశ్చన్, రైట్. లెట్ మీ గో బ్యాక్ ఇన్ దాట్. సో నాకు ఒక మంచి బ్యూటిఫుల్ అలవాటు ఏంటంటే లెర్నింగ్. నేను మీకు ముందు కూడా చెప్పినాను, నాకున్న పాజిటివ్ వాల్యూస్లో లెర్నింగ్. ఈరోజు ప్రతి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటా. అప్పుడు కూడా సాంగ్స్, మ్యూజిక్ రియలీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఎన్ని పాటలు వినేదాన్నో నేను అసలు, అంటే ఆ సిచ్యుయేషన్ వింటూ ఉంటే హీల్ అయ్యేదాన్ని. మ్యూజిక్ హీల్స్ లాస్య. నేను మీకు చాలా మీరు కౌన్సిలింగ్ అడిగారు కానీ దానికి ముందు 2-3 చెప్తాను. మ్యూజిక్ హీల్స్. మ్యూజిక్ పెట్టుకుంటే అది ఎంత అంటే ఇట్లా చేస్తుంది. ఇట్లా అసలు నాగార్జున గారిది సిమ్రన్ది ఒక మూవీ ఉండేది, ఆ పాటలు 24 గంటలు ప్లే అయ్యేవి నా దాంట్లో. ఓకే, నువ్వు వస్తావని రైట్. సో అవును, ఎంత బాగుంటాయి కదా పాటలు. అసలు ఇట్లా వస్తుంది ఇట్లా వైబ్. కరెక్టేనా? బాగా కనెక్ట్ అయ్యారు మీరు. సో అలా వినేదాన్ని. ఆ తర్వాత నేను చాలా వీడియోస్ వెన్ ఐ యూస్ టు స్క్రోల్ 20 years బ్యాక్ కూడా నాకు తెలియకుండా నేను ఎప్పుడు పాజిటివ్ వీడియోస్ చూసేదాన్ని. నేను ఇవి అవి అని ఏం చెప్పను, బట్ నేను రిసీవింగ్ ఫాస్ట్, గుడ్ రిసీవింగ్ ఫాస్ట్. హోగయా, ఇది అయింది, నాకు ఇది సంబంధం లేదు, ఏం చేయాలా? సో నేను వచ్చేస్తా. చీకటి ఉంది, నేను వెలుగులోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. చీకటి ఉంది ఏడవాను. సో నేను నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీలాగా కామన్ గర్ల్, ఒక చిన్న కామన్ గర్ల్ని. నేను ఇంత స్ట్రాంగ్ కాదు, స్ట్రాంగ్ అయినను. సో నేను అందుకే ఈరోజు గట్ ఫీలింగ్తో చెప్తా, ఎనీబడీ కెన్ బికమ్ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను. సో నేను అందుకని మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారము వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఫస్ట్ డయాగ్నోస్ చేయండి. మీకు ఎక్కడో గాబరా అవుతుంది, రెస్ట్లెస్ అవుతుంది, యాంగ్జైటీ అవుతుంది, దుఃఖం వస్తుంది, తినబుద్ధి అవుతలేదు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, లాస్ట్. దట్స్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ థింగ్. ప్రతి ఒక్క మీకు ఎప్పుడు అవ్వలేదా? యు ఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ గర్ల్, డెఫినెట్లీ. యూ డూ టూ మెనీ వీడియోస్ ఆన్ కెమెరా.
ఈ రోజు వెళ్ళినాక ఈ వీక్లో కానీ ఎప్పుడు కానీ మీకు ఇట్లా ఒక లోన్లీ ఫీలింగ్, అబ్బా ఏంట్రా ఈ లైఫ్ Definitely అని ఒక we- చిన్న చుక్క గారిన రోజులు ఎన్ని ఉంటాయి Definitely. లాస్ట్. బట్ యుల్ బౌన్స్ బ్యాక్. అంతే. యా. సెల్ఫ్ కట్టుకొని Morning వేసరికి మళ్ళీ makeup వేసుకొని, hello ma'am, hi. హలో హాయ్ అంతే. Yeah. ఎగ్జాక్ట్లీ అందరికి అట్లాగే ఉంటది. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళ కష్టాలు, బట్ మెంటల్ హెల్త్ బిల్డ్ చేసేటట్టు అయితే ఏమవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ విల్ బి సూన్. డీప్ వెళ్ళిపోరు, లోపలికి 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 వెళ్ళిపోరు, అగాధంలోకి కూరుకుపోరు. అగాధంలో కూరుకుపోయిన వర్షం ఎవరికి వినిపించదు. నువ్వు జస్ట్ లోపలికి పోతున్నప్పుడే ఏయ్ సంబడి ఈజ్ దేర్. ఎస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆర్ ఈ రోజుల్లో అయితే చెప్పుకోవాల్సి వస్తుంది కౌన్సిలర్స్. ఎందుకు మరి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వద్దా మేడం అంటే, అందరు వాళ్ళ వాళ్ళ కష్టాల్లో మస్తు బిజీ ఉన్నారు, వాళ్ళ లొల్లే మస్తు ఉన్నారు. డెఫినెట్లీ. సో దే కాంట్ హెల్ప్. దే కాంట్ హెల్ప్ అంటే నీకు అనుకున్న హెల్ప్ దొరకకపోవచ్చు. కరెక్ట్. ఎవరైనా అక్కడ మ్యానిపులేషన్ ఉండొచ్చు. నువ్వు ఫ్రెండ్ అనుకొని నువ్వు అన్నీ చెప్పుకుంటే అది దే ఆర్ తీసుకుపోయి ఆల్సో న్యూస్ ఇన్ పేపర్, నీడ్ ఆఫ్ దట్ థింగ్ ఆల్సో. దే ఆర్ ఇన్ నీడ్. నువ్వేమన్నా చెప్తే మ్యానిపులేట్ చేయొచ్చు. ఫ్యామిలీ అయితేనేమో ఏ గదేంటి వదిలే అనొచ్చు, ఇంకా నువ్వు డీప్ హర్ట్ అయ్యి ఉండొచ్చు. నాకు ఇది ప్రాణం తీసుకునే సిచ్యువేషన్ అయితే ఏమైంది ఇట్లా అన్నది అని అర్థం చేసుకోకపోవచ్చు. ఇప్పుడు చాలా మంది మా ఆయన కొడుతున్నాడు, తాగొస్తుండు పొద్దున, ఈ కామనే అంటారు. ఏంటి కామన్? తలకాయ తిరుగుతుందా? ఏంటి కామన్? కామన్ ఏంటిరా బాబు, నేను కొడుతున్నాడంటే కామన్ ఏంటి? ఇట్స్ నాట్ డన్. సో ఆ రియాక్షన్ ఎవరి దగ్గర నుంచి నీకు దొరకదు సపోర్ట్. కాబట్టికే హౌ యూ హ్యావ్ టు హ్యాండిల్ అనేది ఒక సిస్టమైజ్డ్ వేస్లో నీకు కౌన్సిలర్స్ హెల్ప్ చేస్తారు. ఇలా మాట్లాడాలి తల్లి, ఎంతవరకు మనము మారడానికి ట్రై చేయాలి, ఎంతవరకు ఇగ్నోర్ చేయాలి, ఎలాంటి యాక్షన్ చేయాలి, ఎక్కడ నీ మనసును డైవర్ట్ చేసుకోవాలా, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నీకు ఎక్స్పోజర్ లేదు, ఓ ఇలా ఉంటుంది అని ఒక ఫుల్ స్క్రీన్లో నీకు ఒక లైఫ్ని చూపించినట్టయితే నీకు అర్రే ఇది కదా కాన్ఫిడెన్స్, చల్లో నాకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి నేను చదువుకుంటా, నేను లైఫ్లో పాస్ అయిపోతా. చాలా హెల్ప్ అవుతుంది లాస్యా. నేను చెప్పాను కదా, Definitely. రీసెర్చెస్ ప్రకారం ఒక 8 minutes ఎవరితో అయినా మాట్లాడినా కూడా నీకు ఇంకా డైరెక్షన్ కావాలంటే కౌన్సిలర్స్ రియల్లీ అందుకే పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. యూ డోంట్ బిలీవ్ ఇన్ కమింగ్ 5 years ఇంకా పెరుగుతుంది కౌన్సిలింగ్ సెషన్స్ అనేది. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువైపోయింది, ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు, ఎమోషనల్ రెగ్యులేషన్ లేదు, చెత్త ఫుడ్ తింటున్నాము, బిహేవియర్ కంట్రోల్ లేదు, ఎమోషనల్ కంట్రోల్ లేదు. సో కాబట్టికే ఇట్లాంటి ఎగుడు దిగుడు అంటే బాగా మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి. కాబట్టికే ఖచ్చితంగా కౌన్సిలర్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అట్లాగే మీరు ఎవరికైనా మీకు మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గరికి ఇమ్మీడియట్గా రీచ్ అవుట్ అవ్వండి. ఇట్స్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఎనీథింగ్ రాంగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషియస్ మై డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ. సో చూసారు కదా, నిజంగానే మీకు ఎవరికైనా సూసైడల్ థాట్స్ కానీ టెండెన్సీస్ కానీ ఉంటే కౌన్సిలింగ్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. అది ఆల్రెడీ రజిత గారు చెప్పారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే రజిత గారు ఖచ్చితంగా ఆ కౌన్సిలింగ్ మీకు ఇస్తారు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద సూసైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లాస్యా.